జై సేవాలాల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఉలవ చారు ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను, వచ్చేసేయండి. ముందుగా మనం ముందే కుక్కర్లో ఉలువలు ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత కర్రీ కోసం ఇలా ఒక కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, పోపు గింజలు కూడా వేసుకోవచ్చు. అందులోనే కరివేపాకు వేసుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా మా క్యాస్ట్ వాళ్ళు చాలా బాగా చేసుకుంటారండి ఉలవచారు. ఎంత బాగా చేసుకుంటారంటే, అండ్ ఉలవచారు చేసినప్పుడు కంపల్సరీ రొట్టెలు చేసుకుంటారు. రొట్టెలు ఉలవచారు కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ అందులోనే టమాటాలు వేసి కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగానే ఉడికించుకున్న ఉలవల చారుని ఇలా అందులో ఉన్న ఉలవల్ని సపరేట్ తీసి మిక్సీ పట్టి ఇలా గిన్నెలో సపరేట్ చేసుకోవాలండి. చూసారా, కర్రీ కొంచెం టమాటాలు అన్నీ కూడా ఉడికినట్టు అనిపిస్తున్నాయి. అండ్ కారం ఎక్కువ వేసుకోవద్దు, తక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా, అది కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. కొంతమంది ఉలవల చారు అంటే చీ అంటారు, కానీ తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఒకసారి మీరు ట్రై చేయండి, బాగాలేకపోతే ఇంకోసారి చేయొద్దు. చూసారా, కర్రీ కొంచెం ఉడికినట్టుంది కదా, అందులోనే మనం సపరేట్ చేసుకున్న చారు ఫ్రై చేసుకున్న కడాయిలో పోసేసుకోవాలండి. చూసారా, కొద్దిసేపు దీన్ని ఉడకనివ్వాలి. ఎందుకంటే ఈ చారు అనేది కూరగాయలకి అంటే టమాటాలకి, మిరపకాయలకి, ఆనియన్స్కి పట్టాలి కాబట్టి. అండ్ మనం మిక్సీ పట్టుకున్న ఉలవల పిండిని ఇలా చేత్తో అయినా వేయొచ్చు, అందులో కొంచెం వాటర్ కలిపి కూడా వేయొచ్చు. అలాగే ముద్దలు ముద్దలు వేసేస్తే అది సపరేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను చేతితో కొంచెం కొంచెం వేస్తున్నాను. మీ ఇష్టం, మీరు వాటర్ కలిపి కూడా వేసుకోవచ్చు. అండ్ కొంతమంది దీనిలోకి కొంచెం పిండి కూడా యాడ్ చేస్తారు, జొన్న పిండి. ఎందుకంటే వాళ్ళకి పల్చగా నచ్చక, చారు నచ్చక కొంచెం జొన్న పిండి కూడా యాడ్ చేస్తారు. చూసారా, టేస్ట్ కోసం కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం వేసుకోవాలి. అందులోనే కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 5 minutes ఉడకనివ్వాలి. ఒకసారి మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.